ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చంచల ప్రాణం స్థిర ప్రాణం గురించి. నిజానికి చాలామంది సుషుమ్నా నాడి యాక్టివేషన్ అయ్యింది అనటానికి మనకి ఉండేటువంటి నిర్ధారణ ఎలా చేసుకుంటాం అనేటువంటి విషయంలో రెండు ముక్కు రంధ్రాలు కూడా సమానంగా గాలి ఆడితే అది సుషుమ్నా నాడికి సంబంధించినటువంటి యాక్టివేషన్ అనేది సహజంగా చెప్తారు. కానీ సుషుమ్నా నాడి యాక్టివేషన్లో రెండవ విషయం ఏంటి అంటే శ్వాస అనేది అసలు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ప్రాణం అనేది సుషుమ్నా నాడిలోకి ప్రవేశించింది అనటానికి ఒక నిర్ధారణ. ఎందుకు అంటే మనకి సుషుమ్నా నాడి అనేది స్థిర ప్రాణానికి సంబంధించింది. దానిలోకి ప్రాణం ప్రవేశించినప్పుడు మనస్సు అనేది లయమవుతుంది, శ్వాస అనేది స్థిరమవుతుంది. మరి ఈ రెండు ముక్కు రంధ్రాలు కూడా గాలి ఆడటం సమానంగా అనేటువంటి విషయంలో దాంట్లో ఇంకా చంచల ప్రాణం అనేది ఉంది. అది సుషుమ్నాకి సంబంధించిన యాక్టివేషన్ అయినప్పటికీ కూడా అది పూర్ణమైనటువంటి స్థితి అనబడదు. ముఖ్యంగా మనకి ఈ స్థిర ప్రాణం ఏంటి, చంచల ప్రాణం ఏంటి అంటే మనకి ఆజ్ఞా చక్రాలో మనకి ప్రాణం అనేది చంచలత్వం 0గా ఉంటుంది. తర్వాత విశుద్ధ చక్రాలో 10% ఉంటుంది చంచలత్వం. మన అనాహత చక్రాలో 100 ఉంటుంది చంచలత్వం. తర్వాత మణిపుర చక్రాలో 1000 ఉంటుంది. తర్వాత స్వాధిష్టాన చక్రాలో 10,000, మూలాధార చక్రాలో 1,00,000 చంచలత్వం. అంటే ఎవరైతే మూలాధార చక్రాలో ఉన్నారో వాళ్ళకి మనస్సు అనేది అస్సలు స్థిరంగా ఉండదు. వీళ్ళు పూర్ణంగా లౌకికమైనటువంటి విషయాల్లోనే ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా 1,00,000, 10,000, 1000, 100, 10, 0 ఇవన్నీ చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రాణశక్తి యొక్క చలనం, అంటే మనస్సు యొక్క అలజడి యొక్క స్థితి. అంటే మనస్సులో విపరీతంగా మూలాధార చక్రాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే విపరీతమైనటువంటి కలత, ఆందోళన, కంట్రోల్ చేయలేకపోవటం ఆలోచనని. ఒక రకంగా చెప్పాలంటే అది రజోగుణంలో ఎక్కువగా ఉంటుంది. నిద్ర కూడా పట్టదు ఆ స్థితిలో. మూలాధార చక్రాల్లో కంటిన్యూగా ప్రాణశక్తి చలనాలు ఉంటే నిద్ర అనేది కూడా పట్టదు. అయితే సహస్రార చక్ర ఏదైతే ఉందో ఆ చక్రాలోకి ఎప్పుడైతే ప్రాణం ప్రవేశించిందో అది 100కి 100% నిశ్చలమైనటువంటి స్థితి, ఆలోచనారహితమైనటువంటి స్థితి, సమాధి స్థితి. అంటే ఇది బ్రహ్మనాడి ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయినటువంటి స్థితి, బ్రహ్మజ్ఞానం అనేది కలిగినటువంటి స్థితి. అయితే మరి ఈ చంచల ప్రాణం అనేది ఈ రెండు ముక్కు రంధ్రాల ద్వారా మనం గాలి తీసుకోవటం, వదలటం ఏదైతే ఉందో ఇది చంచల ప్రాణం. అంటే కదలిక ఉంది. మనస్సు ఎందుకు కదులుతుంది అంటే శ్వాస కదులుతుంది కాబట్టి మనస్సు కదులుతుంది. శ్వాస ఎంత స్పీడ్గా ఉంటే మనసు అంత స్పీడ్గా ఉంటుంది. శ్వాస ఎంత నిశ్చలంగా ఉంటే మనసు అంత కామ్ డౌన్గా ఉంటుంది. ఈ రెండు ముక్కు రంధ్రాల ద్వారా తీసుకునేటువంటి శ్వాసలో మనకి చంచల ప్రాణం అంటే కాలంలో ఉండటం అనేది జరుగుతుంది, టైంలో ఉండటం అనేది జరుగుతుంది. ఈ టైంలో ఉండటం అనేది ఎప్పుడైతే జరిగిందో ఈ చంచల ప్రాణంలో ఉన్నప్పుడు శరీరం అనేది క్షయించటం, అంటే మరణానికి దగ్గర అవ్వటం అనేటువంటి ప్రక్రియ. అంటే శరీరంలో మనకి బుద్ధుడు చెప్పినటువంటి విధానం ప్రకారం శరీరంలో ఆయన చూసింది ఏమిటి అంటే కోటాను కోట్ల, అంటే మిలియన్స్ ట్రిలియన్స్ కణాలు, సూక్ష్మమైనటువంటి కణాలు పుట్టటం, నశించటం అనేది జరగటం అనేది చూశాడు. దీన్నే అట్టకలాపాలు అని చెప్పాడు. దీంట్లో ఉండేటువంటి దాంట్లో స్పేస్ అనేది జనరల్గా ఉండేటువంటి విషయం, అంటే ఆకాశతత్వం అనేది జనరల్. దాంతోపాటు మనకు ఉండేది భూతత్వం, అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం. ఈ 4 తత్వాలు కూడా ప్రతి ఒక్క అణువులో కూడా, అంటే మన మూలమైనటువంటి కణాల్లో ప్రతి ఒక్క కణంలో కూడా ఈ 4 కూడా ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అంటే భూతత్వానికి సంబంధించి వెయిట్, ఆకారం, జలతత్వానికి సంబంధించి అన్ని కణాలని దగ్గరగా ఉంచి ఒక రూపాన్ని ఏర్పాటు చేయటం, అగ్నితత్వానికి సంబంధించినటువంటి వెచ్చదనం, ఆకలి లాంటి విషయాలు, తర్వాత వాయుతత్వానికి సంబంధించి చలనాలు,
అంటే కదలిక. ఈ అన్ని లక్షణాలు కూడా ప్రతి కణంలో ఉండటం గురించి బుద్ధుడు చెప్పారు. అయితే ఇది యాక్చువల్గా ఈ చలనం ఏదైతే ఉందో ఈ చలనం జరగటానికి గల కారణం ఏంటంటే ఈ పుట్టడం చనిపోవటం అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది శరీరం యొక్క క్షయానికి, అంటే శరీరం నాశనం అయిపోవటానికి ప్లస్ చావుకి దగ్గర అవటానికి మూలమైనటువంటి కారణం. ఎవరైతే ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి యోగులు ఎవరైతే ఈ ప్రాణాయామం ద్వారా మన ఈ రెండు ముక్కు రంధ్రాల ద్వారా జరిగేటువంటి చంచల ప్రాణాన్ని సుషుమ్నా నాడిలో ప్రవేశపెట్టి స్థిర ప్రాణం కింద దాన్ని స్థిరం చేస్తారో వాళ్ళకి కాలాతీతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. నిజానికి రాముడు, కృష్ణుడు, మహాత్ములు ఎవరైతే ఉన్నారో, బాగా ఒక స్థాయిలో ఉన్న మహాత్ములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? కాలాతీతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే యోగి ఆ కాలాతీతమైనటువంటి స్థితిలోకి వెళ్తారో వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానం, అనుభవం అనేటువంటి విషయాలను కూడా వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ కాలాతీతమైనటువంటి స్థితిలో శరీర క్షయం అనేది ఉండదు. శరీరం అనేది క్షయం అవ్వటం అనేది ఉండదు. ఆ స్థితిలో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోగి ఇచ్ఛామరణం పొందేటువంటి అవకాశం కలిగి ఉంటారు. అంటే కావాలి అనుకున్నప్పుడు, అంటే నేను వచ్చినటువంటి కార్యం సంపూర్ణమైంది, ఇక నేను శరీరాన్ని వదిలేయవచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా సహస్రార చక్ర ద్వారా వాళ్ళు శరీరాన్ని వదిలేయటం జరుగుతుంది. చాలామంది ఫోన్లు చేసి, 2-3 ఫోన్ చేసి అడిగిన విషయం ఏంటంటే మేము కూడా సహస్రార చక్ర ద్వారా శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నాము, అది నిజంగా సాధ్యమవుతుందా ఏంటి? నిజానికి ప్రాణానికి సంబంధించిన విషయంలో మనకి పూర్ణమైనటువంటి అవగాహన, శక్తి ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని అంతా కూడా కూడగట్టి సహస్రార చక్రాలో నిలిపి అక్కడి నుంచి భేదించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ భేదించేటువంటి కపాల భేదనం ఏదైతే ఉందో వీళ్ళు పూర్ణమైనటువంటి ముక్త స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ స్థితిని పొందడం అనేది యోగ మార్గంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి ఇది. కాబట్టి దీనికి మోర్ ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి చంచల ప్రాణం, స్థిర ప్రాణం, అయితే సుషుమ్నా నాడికి సంబంధించి ఇంకా చాలా విషయాలు చెప్పాల్సిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మనలాంటి ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి మిత్రులందరికీ కూడా ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కానీ క్రియాయోగ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.